అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో గీతా సారాంశం గురించి ఒక చిన్న సందేశం తెలుసుకుందాం. సరేనా? గతమంతా మంచే జరిగింది, వర్తమానం కూడా మంచే జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది. నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలో దుఃఖిస్తున్నావు? నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు. నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు, నేడు నీదిగా అయ్యింది, రేపు వేరొకరి సొంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. అర్థమైందా? అంటే మనం పుట్టేటప్పుడు కొత్త చేతులతోనే వస్తాం, పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్ళగలమా? తీసుకెళ్ళలేం కదా. సో ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సంపద, జీవితం ఏదైతే ఉందో అది నీకు నీ తల్లిదండ్రులు ఇచ్చారు, నువ్వు తెచ్చుకోలేదు. మరి నువ్వు సంపాదించింది నువ్వేమన్నా అనుభవించి వెళ్తావా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? లేదు కదా. రేపు నీ తర్వాత తరం పిల్లలు అనుభవిస్తారు. సో ఇది మన గీతా సారాంశంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇంకొకసారి చెప్పనా? జీవితంలో మనం ఎటువంటి దురుద్దేశంతో శాంతి పోగొట్టుకుంటూ శాంతమైన జీవితం గడుపుతున్నామో తెలుసా? ఎదుటి వాళ్ళతో పోటీ పెట్టుకోవడం వల్లనే. ఎందుకు పోటీ పెట్టుకోవాలి? మనకున్న మనశ్శాంతి ఎందుకు దూరం చేసుకోవాలి మనం? మీరెంత కష్టపడి సంపాదించుకున్నా మీకు మనశ్శాంతి ఉంటుందా? ఉన్న సంపాదన కన్నా కూడా ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనే మనశ్శాంతి లేకుండా బతుకుతాము. అలాంటప్పుడు మనం అంత సంపాదించుకొని ఏం చేసుకుంటాం? తర్వాత తరం పిల్లలకి ఇస్తాం. ఆ పిల్లలు కూడా మనల్ని చూస్తారన్న గ్యారంటీ ఉంటుందా? ఉండదు కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని నమ్మొద్దు. నీ నీడను కూడా నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే నీ నీడ కూడా నీతో ఉండదు చివరి దశలో. అలాంటిది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు నమ్మాలి? నమ్ము. ఓ, వీళ్ళు కూడా మనతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళే, అంతవరకు నమ్ము. అంతేకాని వీళ్ళు మనకి ఏదో సహాయం చేస్తారు, వీళ్ళ వల్ల మనకి భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళు మనకి అవసరానికి ఉపయోగపడతారు అనేలాగా అయితే నమ్మద్దు. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళతో అప్పుడే మనకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో దయచేసి డోంట్ డిపెండ్ ఎనీవన్ ఆన్ అదర్ పర్సన్స్. నో వన్ పర్ఫెక్ట్ ఇన్ ది యూనివర్స్. అర్థమైందా? ఎవరి మీద ఆధారపడి బ్రతకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు కరెక్ట్గా లేరు. ఎందుకంటే పాపం అందరూ మంచి వాళ్ళేనండి, తప్పుగా చెప్పడం లేదు. మళ్ళీ కామెంట్స్ పెట్టకండి పిచ్చిగా. మంచి వాళ్ళే, కానీ వాళ్ళు ఇప్పుడు మనకి ఓకే ఈ హెల్ప్ నీకు చేస్తాను అని అంటారు. వాళ్ళకి టైం సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు వీళ్ళు మనకి చేయలేదు అని కోపం మనం పెంచుకొని వాళ్ళని బాధ పెట్టడం, మీరు బాధపడడం కరెక్టా? మోసం చేయక్కర్లేదు. ఇప్పుడు మోసం చేసే అంత దాకా కూడా ఎవరు ఉండడం లేదు. చిన్న చిన్న గొడవలకే దూరం అయిపోతున్నారు. సో దయచేసి అలాగా ఎవరు కూడా గొడవలు పడొద్దు, ఒకరి మీద ఆధారపడొద్దు. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేయండి. ప్రశాంతంగా మన సోల్ని అర్థం చేసుకొని లైఫ్ని, యూనివర్స్ని కానీ పెద్దగా చూసారంటే ఖచ్చితంగా మీకు జీవితం అనేది ఒక మంచి మలుపు దొరుకుతుంది, మంచి దారి కనపడుతుంది. అంతకన్నా ఇంకేం కావాలి? ఇదే మన జీవితం.
ఈ చిన్న జీవితాన్ని ఉన్నప్పుడే అనుభవిద్దాం. రేపు అనేది మన చేతుల్లో లేదు. నిన్న తిరిగి రాదు. ఇప్పుడున్న జీవితమే కదా మంది. అందరితో హ్యాపీగా ఉన్నాం, ఓకేనా? ఎందుకంటే ఎలా అంటే అలా మాట్లాడి చెడ్డవాళ్ళం అవ్వడం కన్నా మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి, అంతే. అందరూ మంచిగానే ఉంటారు. ఇప్పుడు అయితే మనం కాముకున్నంతసేపు మనం చాలా మంచి వాళ్ళము, చాలా అర్థం చేసుకుంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు అని చెప్తారు. ఇప్పుడు అయితే నువ్వు నోరు తెరిచి మాట్లాడతావు, అప్పటి నుంచి నిన్ను వేలెత్తి చూపించడం మొదలు పెడతారు. ఇదే మానవుని ఒక్క మెంటాలిటీ, అర్థమవుతుందా? అందుకని హ్యాపీగా నీ లైఫ్ని నువ్వే లీడ్ చేసుకో, ఓకే? నీ జీవితం ఎన్నో నేర్పిస్తుంది. లైఫ్ అనేది మనకి ఒక్కటే, కోరుకోవడం, కోల్పోవడం, కోలుకోవడం, అంతే కదా? మీ జీవితాలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా? 100% అందరి జీవితాలలో జరిగేది ఇది. ఎందుకంటే ఇది మానవుని యొక్క మెంటాలిటీ, అర్థమవుతుందా? అందుకే భగవద్గీత తెలుసుకున్న వారు చాలా వరకు చాలా చాలా స్పిరిచువల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జీవితం ఏంటో తెలుసు కాబట్టి. ఇంకొకసారి చదువుతూ వినండి. గతం అంతా మంచి జరిగింది, వర్తమానం కూడా మంచి జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచి జరుగుతుంది. నువ్వేం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు? నువ్వు పోగొట్టుకున్న దాన్ని నువ్వు సృష్టించలేదు, నిజమే కదా? నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చుకున్నావా? లేదు కదా. నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపద, అంటే నీ ముందు తరాల వాళ్ళు సంపాదించింది, మీదుగా అయ్యింది, అంతేకాని నువ్వు తెచ్చుకోలేదు. రేపు వేరొకరు సొంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. ఇదే యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. అందులోని ఒక సందేశం ఇది. మరింత చక్కగా శ్రీకృష్ణుడు సందేశించినప్పుడు అదే సందేశాన్ని మనం ఎందుకు పాటించకూడదు? ఎందుకు అవి కావాలి, ఇవి కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని పోటీ ఎందుకు? నువ్వు ఎలా కావాలి అని నేను అనుకున్నా చివరికి మన చేతిలో ఏమి ఉండదు కదా. ఎవరమైనా ఎండ్ ఆఫ్ ద డే మరణించిపోతాం, చనిపోతాం. సో ఏది ఎక్కువ ఆలోచించద్దు, ఊళ్ళో పాడు చేసుకోకండి. చాలా హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. ఒక్క 1 అవర్ మన మైండ్కి టైం ఇచ్చామంటే, అంటే బ్రేక్ ఇచ్చామంటే, విశ్రాంతి 23 అవర్స్ మన బ్రెయిన్ మన బాడీని కాపాడుతుంది. అది ఎలాగో తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు 2 హ్యాండ్స్ రఫ్ చేసుకొని ఫేస్ కళ్ళకద్దుకొని ప్రశాంతంగా మెడిటేషన్లో కూర్చోండి. ఏమో గుర్తొస్తాయి, పిచ్చి అన్నీ గుర్తొస్తాయి, అయినా పర్వాలేదు, అలా కూర్చోండి. ఆ డే మొత్తం మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ నైట్ నిద్రపోయే ముందు సేమ్ ప్రాసెస్, హ్యాపీగా అలా కూర్చొని మెడిటేషన్ చేసుకొని, కొన్ని రోజులు కొంచెం స్టార్టింగ్లో ప్రాబ్లంగానే ఉంటుంది, ఏవేవో గుర్తొస్తాయి. దెన్ ఫుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి అప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టారంటే
చాలా 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 బెనిఫిట్ ఉంటుంది మీకు. ఈ టైప్ మీకు ఎవరైనా కానీ ఇలా చేసుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు తెలుసుకుంటారు కదా. మనం ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో మనశాంతి పోగొట్టుకి కాసేపు మనం మెడిటేషన్ చేసామంటే మెడిటేషన్ సంబంధించి వీడియోస్ కూడా పీస్ ఆఫ్ మైండ్ చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. హ్యాపీగా మెడిటేషన్ చేసుకోండి. మీరు స్పిరిచువల్గా కానీ ఫుల్ మోటివేషన్గా కానీ తయారయ్యారంటే ఇంకా ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎవరి సహాయం కూడా మీకు అక్కర్లేదు. యూనివర్సే 100% సహాయం చేస్తుంది. చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది తెలుసా. చాలా బాగుంటుంది లైఫ్ డే మొత్తం కూడా. ఇదే మరి మనం ఈరోజు తెలుసుకున్నటువంటి గీతా సారాంశం యొక్క సందేశం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చినట్లయితే లైక్ చేయండి.